మొత్తం మీద గరికపాటి వారికి సంబంధించి ఒక తుఫాను ఇప్పుడు వచ్చి అట్లా ఆ తర్వాత అది ఆగిపోయినట్లుగా ఉంది. ఆమె కామేశ్వరి గారు ఎవరైతే ఆయన మొదటి భార్య అంటూ ఆమె వీడియోలు చేసి వదిలారో సోషల్ మీడియాలోకి, అది ఒక్కసారిగా అది ఆయన అంటే గురువుగారి అభిమాన ప్రపంచానికి అందరికీ కూడా గరికపాటి వారి గురించి ఇప్పటి వరకు తెలియనటువంటి ఒక ఇది తెలిసేసరికి అది చాలా చేదుగా ఉంది వినడానికి కానీ అది ఊహించుకోవడానికి కానీ. దేవుడా, ఇప్పుడు ఆయన చెప్పేది ఏమిటి? ఆయన సమాజానికి ఒక మార్గదర్శిగా, దిక్సూచిగా నైతిక విలువలు అందరికీ బోధిస్తూ ఉన్నారు. ఆయన తొలి దశలో ఆయన మరి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఇట్లా చేశాడా? ఆయన మొదటి మరి వివాహం ఇట్లా జరిగిందా? ఇంత అన్యాయం చేశాడా అని ఒక్కసారిగా ఇదేంది. ఆమె కామేశ్వరి గారు వన్ సైడ్ అన్నట్లుగా ఆమె చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అన్న భార్య అనేటువంటి నన్ను అపహరించాడు, తీసుకొచ్చాడు, బలవంతాన కాపురం చేశాడు, నా ఇది లేదు, నా స్వేచ్ఛ లేదు, నా ఫ్రీడమ్ లేదు, నా ఆశల్ని నా కళల్ని అన్నిటినీ కూడా ఆయన మీ గురువు గారు అనబడే గరికపాటి అనే దుర్మార్గుడు అంత చిదిమేశాడంటూ ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత ఆమె బయటకు వచ్చి చెప్పడం ఎంతో మన తెలుగునాట నిజంగా ఈ మరి గరికపాటి వారి అభిమానులందరినీ కూడా అది ఒక రకంగా ఎంతో వేదనకి గురి చేసిందని చెప్పాలి. అభిమానులే ఇంత వేదనకు గురి అయి ఉంటే ఇక స్వయాన గురువు గారు మరి ఆయన కష్టపడి ఆయన పాండిత్యం ఆయన మేధస్సుతో సమాజానికి ఒక దిక్చూసిగా ఉంటూ మంచి వాక్యాలు చెబుతూ నీతి వాక్యాలు చెబుతూ మానవ సంబంధాలని బలోపేతం చేసే విధంగా, అలాగే ప్రభుత్వాలు రాజకీయ నాయకులు వాళ్ళకు కూడా ఒక సామాజిక బాధ్యత ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, నీతివంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటూ మంచి విలువల నిర్మాణానికి ఆయన ఎంతగానో ఆయన బోధనలు ప్రవచనాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఎప్పుడైతే ఈ కామేశ్వరి గారు వచ్చి కాన్సిక్యూటివ్గా ఒక 2-3 వీడియోలు రిలీజ్ చేశారు, అందులో ఓవరాల్గా ఆయన్ని గరికపాటి వారిని ఒక సైకోగా, ఒక ఉమనైజర్గా, ఒక దుర్మార్గుడుగా ఇట్లా అసలు మనం జీర్ణించుకోలేని, అంటే మనం అంటే అభిమానులు గరికపాటి వారి అభిమానులు. నేను ఆయన గురువుగారిగా భావిస్తా. ఎందుకంటే ఆయన పాండిత్యము, ఆయన మేధస్సు, ఆయన దాన్ని సమాజానికి ఉపయోగిస్తున్న విధానం ఇదన్నీ కూడా నచ్చి, అట్లాగే చాలామంది వేల మంది లక్షల మంది ఆయనకి ఆడ మగ పిల్లలు పెద్దలు అందరూ ఒక సినిమా హీరోకి స్టార్ హీరోకి ఉన్నట్టుగా ఉన్నారు. అది మనకు తెలిసినటువంటిది. సో ఇది ఎంతవారికైనా అది తప్పదన్నట్లుగా ఈ దశలో ఆయన ఒక కష్టపడి ఇంతెంత మెట్టు మీద మెట్టు ఒక పెద్ద శిఖరాన్ని, కీర్తి శిఖరాన్ని ఆయన నిర్మించుకున్నారు స్వయం కృషితో. ఇప్పుడు వచ్చి సడన్గా ఇవన్నీ చెప్పేసరికి సమాజంలో ఆయన గురించి ఒక నెగిటివ్ ఇది వెళ్ళిపోయింది ప్రారంభంలో బాగా. అయితే ఇక్కడ ఆయన సేవ్ చేసినటువంటి అంశం నేను ఏమనుకుంటానంటే, మొదట్లో ఆమెకి సానుభూతి పెళ్లిపికింది. తర్వాత అంతకుముందు నుంచి ఆయన విషయంలో ఎక్కడ ఒక లూప్ హోల్ దొరుకుద్దా గరికపాటి వారి విషయంలోని ఎదురు చూస్తున్న శత్రువులకి ఇది ఒక బ్రహ్మాస్త్రం లాగా పనిచేసింది. కామేశ్వరి గారి వీడియోలు, ఆమె చెప్పినటువంటి మాటలు, ఇవన్నీ కూడా దాంతో సోషల్ మీడియాలో, దానికి తోడు సోషల్ మీడియాలో కూడా కొంత వ్యతిరేకత ఉంది కొన్ని ఛానల్స్ గరికపాటి వారికి. అది కూడా వాస్తవం ఉంది. సరే, దీని కారణాలు అది ఉన్నప్పటికీ మీడియా, సమాజం, అభిమానులు అందరూ కూడా రెండుగా విడిపోయారు. సపోర్ట్ చేసేవాళ్ళు మూడుగా విడిపోయారు. సపోర్ట్ చేసేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, బ్యాలెన్స్గా చెప్పేవాళ్ళు. దీంట్లో వ్యతిరేకించేవాళ్ళు చాలా అగ్రెసివ్గా అటాక్ చేశారు. అది బాధ పెట్టింది. ఏది అభిమానుల్ని వేరే అభిమానుల్ని. అయితే ఈ టైంలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో, ఏది పాటించాలో తెలిసిన వాడే గొప్పవాడు అన్నట్టుగా ఆ మట్టుకు ఆమె చెప్పుకుంటూ వెళ్ళిపోయారు కామేశ్వరి గారు. సరే, ఆమెకు అన్యాయం జరిగింది అన్నట్టుగా ఆమె బాధపడింది. ఇంతకాలానికి ఆ ఇది బయటకు వచ్చింది. ఇంతకాలం నుంచి తన జీవితం ఇట్లా కావడానికి, అంటే తను వెలుగులోకి రాకపోవడానికి, ఆనందంగా గడకపోవడానికి, మంచి కుటుంబ జీవితం లేకపోవడానికి
తను కూడా ఒక తను కూడా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడానికి అవకాశం లేకపోవడానికి ఇతనే కారణం అని ఇంతకాలం తన గుండెల్లో పేరుకుపోయినటువంటి ఈ బాధనంతా ఆమె బయటికి చెప్పుకున్నట్టుగా అయితే అయ్యింది. కానీ అది ఈ సందర్భంలో గరికపాటి గారు ఎవరో సమాజానికి తెలియకుండా ఆయన సమాజానికి మంచి చేసే పనులు చేయకుండా ఉంటే ఏది చెప్పుకున్నా పెద్ద చాలా విషయాలు అంతకుముందు వచ్చినట్టే అట్లా అయిపోయేది. కానీ ఇప్పుడు గరికపాటి వారు అంటే పెద్దగా ఇష్టం లేని వాళ్ళు కూడా సరే ఆయన మంచి చెడు ఇప్పుడు అట్లా చెప్పే ఒక పెద్ద ఆయన అంటూ ఉండాలి సమాజానికి అని కోరుకుంటున్న వాళ్ళే. ఇప్పుడు ఆయన సేవ్ చేసింది అయితే నేనేమనుకుంటానంటే ఆయన ఒక్క మాట కూడా ఈ కామేశ్వర్ గారు రెస్పాండ్ అయ్యారు, ఆమె వీడియోలు పెడుతుంటే ఆయన తిరిగి బయటకు వచ్చి మీడియాకి అది కాదని ఇది కాదని ఆయన ఏం మాట్లాడలేదు. అసలు మీడియాకే రాలేదు, మీడియా ముందుకే రాలేదు, ఖండించలేదు, దాని గురించి ప్రతిస్పందించలేదు, అట్లా వదిలేశారు. అదే దాని తర్వాత నిమ్మలంగా మీడియాలో కూడా ఇక ఆమె మీద ఆమె చెప్పే వన్ సైడ్ ఎట్లా నమ్మాలి అంటూ ఇటు గరికపాటి వారికి పాజిటివ్గాను ఒక రకంగా ఆమె మీద కొంత ఒక అటాకింగ్ ధోరణి కూడా వెళ్ళింది. చివరికి ఎవరో 2-3 పెద్ద ఆడవాళ్ళు పెద్దమ్మలు ఒక స్వామీజీ వాళ్ళు కూడా గరికపాటికి అనుకూలంగా అప్పటి సంఘటనలు వీళ్ళిద్దరి సంబంధాల గురించి మాట్లాడారు. దాంట్లో ఈమె కామేశ్వరి గారు ఆమెం తక్కువది కాదు, తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంది, ఆమెకు 3వ పెళ్లి కూడా అయిందంటూ ఇట్లా మొత్తం మీద ఆమెని కొంత బదనాం చేసే ప్రక్రియ కూడా జరిగింది అనేది ఇంకొక వాదన. మరి అందులో నిజానిజాలు ఎట్లున్నా, ఎందుకంటే ఇప్పుడు కామేశ్వరి గారి మొదటి భర్త బయటికి రాలేదు, ఆయన ఉన్నాడు. మరి గరికపాటి వారి బ్రదర్స్లో ఒక బ్రదర్ చనిపోయారని చెప్పారు. ఆయన మరి ఈమె మొదటి భర్త ఎవరో తెలియదు. ఒకవేళ ఆయన బ్రతుకుంటే ఆయన మాట్లాడితే కొంత నిజాలు బయటకు వచ్చాయి. లేదా గరికపాటి వారి బ్రదర్స్లో వాళ్ళ రక్త సంబంధీకుల్లో ఇంకెవరైనా వాళ్ళ అన్నదమ్ముల్లో ఎవరైనా మాట్లాడి ఉంటే దీనికి సంబంధించి అప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా, అది మనకు ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయ్యేది. వాళ్ళు కూడా ఎవరు మీడియా వాళ్ళు కూడా వేరే అప్పుడైతే వేరే ఫ్యామిలీలు బెడ్రూమ్లో పరిగెడతారు, ఇక్కడ కొంత వెళ్ళడానికి సాహసం చేయలేదు, భయపడ్డారు అనే చెప్పాలి. మరి అది కూడా ఒక రకంగా మంచిది, ఊరికే కెలకడం ఎందుకు అనే వెర్షన్లో కొంతమంది ఆగారు. మొత్తం మీద ఈ కామేశ్వరి గారు వచ్చి ఆమె మీడియాకి వచ్చి దాని మీద జరుగుతున్న తర్వాత ఆమె వీడియోలో విడిచిపెట్టిన తర్వాత సోషల్ మీడియా రెస్పాండ్ అయింది. డిబేట్లు, చర్చలు, స్టోరీస్, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయన వ్యక్తిత్వం, ఇది మొత్తం ఇక మిక్సీలో వేసి గ్రైండర్ బట్టి ఇట్లా తీసినట్టు బయట తీసినట్టే అయిందనమాట. చట్నీ చేసిర్రు అన్నట్లు. సరే మొత్తం మీద ఏమైనా కూడా ఇదంతా ఆయన చూస్తూ ఉండిపోయారు తప్ప ఎక్కడ కూడా గురువుగారు ఒక పన్నెత్తు మాట అనలేదు. ఆమెను అనలేదు, ఎవరిని మీడియాకి కానీ ఎవరిని ఏమలేదు. సైలెన్స్ ఈజ్ సిల్వర్ అంటారు కదా పెద్దలు, మౌనమే కొన్ని సందర్భాల్లో ఒక ఆయుధం అంటారు. అదే ఆయన ఇక్కడ గట్టిగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అనిపించింది నాకు. సో చివరికి ఏమైంది, అది ఇప్పుడు ఏనుగు మీద ఆకాశంలో ఉమ్మేస్తే ఆకాశం మీద అది తిరిగి మన మీదే వచ్చి పడుతుంది అన్నట్టుగా ఇప్పుడు ఆమె చేసిన కామెంట్లు ఇవన్నీ సరే అందులో కొంత నిజం ఉండొచ్చేమో, ఆమె కొంత బాధపడి ఉండొచ్చేమో, కానీ ఆమె చేసినటువంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో నిమ్మలంగా ఇటు సోషల్ మీడియా నుంచి అన్ని వర్గాల నుంచి మొదట్లో ఆమెకి సానుభూతి అయితే వచ్చింది. క్రమేపీ గరికపాటి వారు సైలెంట్గా ఉండి దాన్ని అసలు సాగదీసే ప్రయత్నం కానీ, కౌంటర్ చేసే ప్రయత్నం కానీ, లేదంటే కామెంట్ చేసే ప్రయత్నం కానీ ఏమీ చేయకపోవడం అనేది కూడా కలిసి వచ్చింది. దాంతో మీడియాలోనే ఇంకా ఆమె మీద నిమ్మలంగా వ్యతిరేకత, ఆమె వన్ సైడే ఎట్లా వింటారు, ఏం జరిగిందో గరికపాటి అయ్య గారు స్పందిస్తేనే కదా తెలిసేదంటూ ఇట్లా ఏదైతే ఆయన మీద మొదట్లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ఒక నెగిటివిటీ ఉందో ఆయన సైలెంట్గా ఉండడం వల్ల, గరికపాటి వారు స్పందించకపోవడం వల్ల, సైలెన్స్ పాటించడం వల్ల, మౌనాన్ని వహించడం వల్ల అది ఆయనకి మేలే జరిగింది. చాలా వరకు ఇప్పుడు ఒక రకంగా ఫైనల్గా చూస్తే అసలు ఏంటి ఈ కామేశ్వరి గారు చేసిన కామెంట్ల యొక్క ఇంపాక్ట్ గరికపాటి వారి మీద అన్నప్పుడు సరే పూర్తిగా అసలు ఆడియన్స్ మిగిలిన వాళ్ళు ఎవరు ఆయన దీని గురించి పట్టించుకోరు, ఆయన పెద్ద అంటే కడిగిన ముత్యం లాంటి వారని అనుకోకపోయినా కూడా కొంతవరకు
ఈ రచ్చని సాగదీయకపోవడం వల్ల అది కొంతవరకు చివరికి మొదట్లో ఆయన మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. క్రమేపీ ఇడిదిరి అది ఆమె మీదకే వెళ్ళింది, ఈయన మీద తగ్గింది. సో కాబట్టి గుడ్లో మెల్ల ఈ సైలెన్స్గా ఉండడం అనే ఒక ఆయుధం గరికపాటి వారిని చాలా వరకు ఈ రచ్చ నుంచి సేఫ్ చేసింది అనేది నా అభిప్రాయం అండి. మొత్తం మీద ఆయన ప్రవచనాలు చెప్పాలి, జరిగి ఉండొచ్చు, కానీ మానవ జీవితంలో వసుదేవుడు అంతటి వాడికే గాడిద కాళ్ళు పట్టుకోవడం తప్పలేదు అనేది మనకి మహాభారతంలో ఆ సందర్భాలు ఆ పరిస్థితులు ఉంటాయి. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు పరిస్థితులు, సమయం, సందర్భం ఇవే ఉంటాయండి. ఇవే వాటిని బట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సమాజానికి చాగంటి వారు, గరికపాటి లాంటి వాళ్ళు పండితులు, మేధావులు, వాళ్ళ అవసరం, వాళ్ళ మాటలు అవసరం, వాళ్ళ ప్రవచనాలు అవసరం. ఇప్పుడు అసలే వెర్రి తగలేస్తుంది సమాజంలో ఈ సోషల్ మీడియా మూలంగా. మానవ సంబంధాలు అన్నీ కూడా, రాజకీయాలు కూడా వ్యాపారం అయిపోయినటువంటి నేపథ్యం. కాబట్టి ఇటువంటి వాళ్ళు గొంతు మోగపోతే సమాజానికి చాలా నష్టం కదా. నా పర్సనల్ ఫీలింగ్ అదే. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.